ఒక నపుంసకుడిస్తే ఏం చేస్తావు నువ్వు? నేను తన పుట్టినరోజు పండుగ జరుపుతాను, తనతో కలిసి సంబరానికి వెళ్తాను. అప్పుడు జోదా బేగం లాగే అందరూ నన్ను కూడా ఆహా ఓహో అంటారు కదా. అప్పుడు నా మనసు ఎంత పెద్దదో అందరికీ అర్థం అవుతుంది. హలో, ఎవరు నువ్వు? దిలావర్ ఖానీ హుజూర్. బక్షీబాను బేగం గారు. నువ్వు ఎవరు అని అడిగాం, సమాధానం చెప్పు. దిలావర్ ఖానీ హుజూర్. నన్ను ఇమ్రాన్ ఖాన్ పంపించారు హుజూర్. మేము నిన్ను మళ్ళీ అడుగుతున్నావు, నువ్వు ఎవరివి, ఎందుకు ఇక్కడికి వచ్చావు? దిలావర్ ఖాన్వి కాదు, ముసల్మాన్ అంతకన్నా కాదు. షాహిన్షా గారు ఎంతో మారిపోతున్నారు కదా మోతి. ఎందుకనో నా మీద కోపంగా ఉంటున్నారు. నాకు దగ్గరగా వచ్చినప్పుడు నేను అలా నెట్టేసినందుకు వారిని క్షమాపణ అడగాలని అనుకున్నాను, కానీ వారేమో రాను రాను నాతో మాట్లాడటమే మానేశారు. నువ్వు జలాలను సమర్థిస్తూ మాట్లాడితే నేను వినదలుచుకోలేదు అమ్మిజాన్. అర్థమైందా నీకు? ఇవాళ నేనే మాట్లాడతాను, నువ్వు వినాలి. నీకు తెలుసా జలాల్ దృష్టిలో నీ విలువేంటో? జలాల్ దృష్టిలో నువ్వు కేవలం ఒక ఆయమ్మ మాత్రమే అమ్మిజాన్, ఆయమ్మ మాత్రమే. ఎందుకంటే నువ్వు అతనికి నీ పాలిచ్చావు. పాలు తాగిన రుణం తీర్చుకోవడానికి ఆ జలాల్ నీకు మహామంత్రి పదవిని అంటగట్టాడు. నువ్వు కేవలం ఒక దాసివి మాత్రమే అమ్మిజాన్. నేనేమో ఆ దాసికి పుట్టినవాణ్ణి అమ్మిజాన్. జలాల్ నన్ను ఒక ఆయుధంలా వాడుకుంటూ తన శత్రువుల గుండెల్ని చీలుస్తున్నాడు. ఆదాం, ఆదాం. అమ్మిజాన్ చాలు. నాలో ఓర్పు పూర్తిగా నశించిపోయింది. అందువల్ల నేను సంస్కారాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నాను. షాబుద్దీన్, మీరు ఆదాం ఖాన్కి అన్నలాంటి వారు. మీరైనా కొంచెం నచ్చ చెప్పండి. నచ్చ చెప్పడానికి ఏముంది? ఆదం ఖాన్ అంటున్న దాంట్లో తప్పేముందని? షాబుద్దీన్, ఆదాం కొంచెం విను. ఆదాం, అమ్మిజాన్, ఇప్పుడిక నాకు జలాలకి మధ్య ఇది ప్రత్యక్ష యుద్ధం. అలా చేయకుండా నన్ను ఎవరు ఆపలేరు, నువ్వు కూడా ఆపలేవు. ఒకవేళ నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే నువ్వు నా తల్లివన్న సంగతి కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది అమ్మిజాన్. మన మధ్య బంధుత్వం అంటూ ఉంటే నువ్వొక్క పని చేయి. నువ్వు అసలు ఏమీ చెయ్యొద్దు. నీ చెవులు కళ్ళు మూసుకొని నేను ఏం చేయదలిచానో అది చెయ్యనివ్వు. ఆ ఖాన్ సాబుని నేను వదిలిపెట్టను. జలాల్కి నీడలా ఉంటాడు కదా వాడు. ఇప్పుడు ఆ నీడని ఆ శరీరం నుంచి వేరు చేస్తాను నేను నీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఆదాం, ఆదాం ఆగు. ఆదాం, నా మీదొట్టే ఆగు. నేను ఆదాం ఖాన్తో ఒంటరిగా మాట్లాడదలిచాను. నువ్వు చెప్పదలుచుకున్నది అందరి ముందు చెప్పా మీజాన్. వాళ్ళు నా మిత్రులు. నేను నా కుమారుడితో ఒంటరిగా మాట్లాడదలిచాను ఆదాం ఖాన్. నేను చెప్పేది మీకు వినబడలేదా? వదులు, వదిలే. ఆదాం, నేను నీకు ఎలాంటి సలహాలు చెప్పబోవడం లేదు. ఆ జలాల్ని సమర్థిస్తూ మాట్లాడను. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ఆ ఢిల్లీ గద్దెని నీకే ఇప్పిస్తాను. అమ్మీజాన్, నీకు బాగా తెలిసే ఉంటుంది. ఢిల్లీ గద్దె మీద కూర్చోవాలంటే నేను ఆ జలాన్ని అంతం చేసేయాలి. నేను జలాల్కి కూడా ఎలాంటి హాని జరగనివ్వను. కానీ నీకు మాటిస్తున్నాను, ఢిల్లీ గద్దె నీకే సొంతం చేస్తాను. అది ఎప్పుడు, ఎలా, ఏమిటి అన్న ప్రశ్నలకి ప్రస్తుతం నేను జవాబు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు. సమయం ఎప్పుడు వస్తుంది అమ్మీజాన్? నిజంగా నువ్వు నాకు ఢిల్లీ గద్దె ఇప్పించగలిగితే ఇప్పుడే పద. ఆదాం, ఆదాం, నేను నీకు చెప్పానుగా, సమయం కోసం వేచి ఉండమన్నాను. నా మాట నమ్ము. చాలు అమ్మీజాన్, ఇప్పుడు నువ్వు చెప్పే ఏ మాట మీద నాకు నమ్మకమే లేదు. నా దారికి అడ్డురాక అమ్మీజాన్. నేను నీకు చివరిసారిగా చెప్తున్నాను. ఆదాం, నా మాట కొంచెం నమ్ము ఆదాం. నీకు ఢిల్లీ గద్దె తప్పక సొంతం చేస్తాను. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిపోయింది. ఢిల్లీ గద్దెని ఆదాం ఖాన్కి ఇప్పించాలి. అది కూడా జలాల్ని గద్దె దించేసి.
యుద్ధానికి సన్నాహాలైపోయాయి. ఇక ఉపాయం ఆలోచించి ఏదైనా చెయ్యాలి. ఢిల్లీ గద్దె ఆదం ఖాన్కే సొంతం. ఆదాబ్ రుకయ్య బేగం, మీరెందుకు శ్రమపడి వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేదానిగా. ఏం చేయమంటారు? నన్ను నేను ఆపుకోలేకపోయాను. మీరే ప్రతిసారి వచ్చి నన్ను కంగారు పెట్టేస్తుంటారు. అందుకని ఇవాళ నేను షెహన్షా జోదా బేగంల గురించి మీకు ఒక వార్త చెప్పాలని వచ్చాను. అంత గొప్ప వార్త ఏం తీసుకొచ్చారు మీరు? అదేంటంటే జోదా బేగంకి జలాల్కి మధ్య దూరాలు మరింత పెరిగిపోయాయంట. ఈ వార్త నాకు మా హోషియార్ స్వయంగా చెప్పాడు. హోషియార్ చెప్పాడా? అదెలా కుదురుతుంది రుకయ్య బేగం? హోషియార్ ఈ మధ్య జోదా బేగంకి సేవ చేస్తున్నాడుగా, అవునా? లేదు మహామంగా, హోషియార్ ఇప్పటికీ నా నమ్మకస్తుడిగానే పనిచేస్తున్నాడు. తను జోదా బేగం దగ్గర ఊరికే అలా నటిస్తున్నాడు. ఇదంతా నేను పన్నిన పన్నాగమే. హోషియార్ జోదా బేగంకి నమ్మకస్తుడిగా నటిస్తూనే అక్కడ సంగతులు నాకు చెప్పాలని నా ఎత్తుగడ. మాషా అల్లాహ్, గొప్ప ఎత్తుగడే మీది రుకయ్య బేగం. నేను కూడా గుర్తించలేకపోయాను. నాకు కూడా హోషియార్ జోదా బేగంతో కాకుండా మీతోనే చేతులు కలిపాడని అనుమానమే రాలేదు. నన్ను విశిష్ట బేగం అన్నారంటే ఊరికి అనటం లేదు. అది నిజమే. పోనీలేండి, ఒక మాట అడగనా? ఆ జోదా బేగం రహస్యంగా కలుసుకుంటున్నా ఆ వ్యక్తి ఎవరో మీరేమైనా తెలుసుకున్నారా? లేదు. అంతేకాక ఆ విషయంలో నేను ఏమీ తెలుసుకోదలుచుకోలేదు. నాకు కావాల్సింది ఏంటంటే జోదా బేగం ఆ వ్యక్తిని అలా కలుసుకుంటూనే ఉండటం, దాంతో జలాల్ అనుమానం మరింతగా పెరిగిపోతూనే ఉండటం. ఒప్పుకోక తప్పదు మిమ్మల్ని. మీరు నన్నే ఆశ్చర్యపరిచారు. హోషియార్ సంగతి ఆశ్చర్యకరమే. అందుకని ఇప్పుడు ఇక నా వంతు. నేను కూడా మీకొక వార్త చెప్పదలిచాను. అది వింటే ఆశ్చర్యపోతారు. మీరు ఏ వ్యక్తినైతే జోదా బేగం రాత్రిపూట రహస్యంగా కలుస్తుంది అన్నారో ఆ వ్యక్తి ఒక రాజపుత్ర వంశస్థుడు. అతను ప్రస్తుతం ఈ భవనంలోనే ఉంటున్నాడు. ఏంటి రుకయ్య బేగం, కంగు తిన్నారా మీరు? ఏంటి అర్థం లేని మాటలు? ఇది సాధ్యమయ్యేది కాదు. చెప్పండి, ఎవరా వ్యక్తి? అతని పేరేంటి? ఎక్కడున్నాడో చెప్పండి. ఈ భవనంలో ప్రవేశించగల ధైర్యం ఎలా వచ్చింది వాడికి? ధైర్యం గురించి మీరు ఎత్తకుండా ఉంటేనే మంచిది రుకయ్య బేగం. ఈ వ్యవహారంలో ఆ వ్యక్తి మరొక అడుగు ముందుకు వేశాడు. అదేమిటంటే అతను ప్రస్తుతం ఈ అంతఃపురంలోనే ఉన్నాడు. ఏంటి? ఒక పరాయి పురుషుడు, అదే మా అంతఃపురంలోనా? ఇంకొకసారి కంగు తిన్నారా? అయితే రుకయ్య బేగం, ఇంకోసారి కంగు తినటానికి సంసిద్ధంగా ఉండండి. ఆ వ్యక్తి నపుంసకుడి వేషంలో అంతఃపురంలో ఉన్నాడు. ప్రస్తుతానికి బక్షీబానికి సేవకుడిగా ఉన్నాడు. అతని పేరేంటంటే దిలావర్ ఖాన్. దిలావర్ ఖానా? వాడు ఆ పేరే చెప్పుకుంటున్నాడు. జోధా బేగం మీద వాడి ప్రేమ ఎంత ముదిరిందంటే చివరికి వాడిలా తెగించాడు. కానీ ఇదంతా మీకెలా తెలిసింది? మహామంత్రి పదవి నాకు ఊరికే ఇవ్వలేదు రుకయ్య బేగం. వాడు నపుంసకుడి వేషంలో ఈ భవనంలోకి చేరడానికి వచ్చినప్పటినుంచే ఆ సంగతి నాకప్పుడే తెలిసింది. మీరు కూడా చాలా గొప్ప ఎత్తే వేశారు మహామంగా. ఇక పదండి, మనం వెళ్ళి ఈ సంగతులన్నీ జలాల్కి చెప్పేద్దాం. దాంతో జలాల్ జోదా బేగంని తక్షణమే భవనంలోంచి బయట గెంటేస్తారు. వద్దు రుకయ్య బేగం, ఓర్పు వహిస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి. నిజంగానే నపుంసకుడి వేషంలో ఉన్న రాజపుత్ర వంశస్థుణ్ణి పట్టించాలనుకుంటే నేను మాత్రం ఆగేదానన్నా మీ ఉద్దేశం? లేదు. మనం కనుక వాణ్ణిప్పుడే పట్టించేసినట్లయితే ఆ జోధా బేగం తనకి ఆ సంగతే తెలియదని ఏదో కుంటిసాకు చెప్పి తప్పించుకోవచ్చు. మనతో అబద్ధాలాడొచ్చు. నేను కోరుకునేదేమిటంటే వాడందరి ముందు నిర్భయంగా జోధా బేగంతో ప్రేమ కలాపాలు సాగిస్తూ ఉండగా అప్పుడే నేను జలాల్కి జోధా బేగం ఆ రాజపుత్రుల నిజ స్వరూపం చూపించగలుగుతాను. కానీ రుకయ్య బేగం ఇంకో సంగతి చెప్పనా? ఎవరినైనా నేరం చేస్తుండగా పట్టుకోవటం నాకు ఎంతగానో ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఆధారాలక్కర్లేదు, దర్యాప్తు చేయవలసిన అవసరం ఉండదు. నేరుగా శిక్షే.
అందుకు నేను ఇంకొంచెం సమయం వేచి ఉండవలసి ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఓర్పు వహించండి, సత్ఫలితాలొస్తాయి. కానీ ఎలా పట్టించాలనుకున్నారు వాణ్ణి? కానివ్వండి, నేను మీకు నా తర్వాత ఎత్తుగడేమిటో కూడా చెప్పేస్తాను. మేము నిన్ను మళ్ళీ అడుగుతున్నాం, నువ్వు ఎవరివి, ఎందుకు ఇక్కడికి వచ్చావు? దిలోవర్ ఖాన్వి కాదు, ముసల్మాన్ అంతకన్నా కాదు. షహన్ షా గారికి నా మీద అనుమానం వచ్చేసింది. పుంసత్వ పరీక్షలు జరిపిస్తే నేను దొరికిపోతాను. నేను వీలైనంత తొందరగా ఈ కుట్రదారుడు ఎవరో తెలుసుకోవాలి. లేకపోతే ఇలా కోరి ప్రమాదం తెచ్చుకోవడం నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే మా బేగం గారు విశ్రాంతి తీసుకుంటున్నారన్నమాట. అవును హుజూర్, ఇప్పుడే నిద్రపోయారు. మీరు లేపమంటే లేపుతాను. వద్దు, నిద్రపోని. అయినా వీరిలా నిద్రపోవడం ఒక రకంగా నాకు మంచిదే. ఒక పని చెయ్యి, నేను నా అంగరఖ అక్కడ పెట్టాను, వెళ్ళి దాన్ని తీసుకురా. చెప్తాను. హుజూర్, మా బక్షిబాను లేవగానే నేను తన ఆరోగ్యం గురించి అడగడానికి వచ్చానని చెప్పు. దిలావర్ ఖాన్, మహామంత్రి గారు తమని పిలుస్తున్నారు. నువ్వెళ్ళు. నన్ను మహామంగా ఎందుకు రమ్మన్నట్టు నాకేమీ అర్థం కావడం లేదే. ఇవాళ నీ నైపుణ్యానికి పరీక్ష అనుకో తబస్సుం. రూపురేఖలు వినేసి చిత్రపటం గీయడంలో నిపుణురాలివి నువ్వు. నువ్వు ఇప్పుడు చేయవలసిన పనేంటంటే ఒక వ్యక్తి చిత్రపటం గీయాలి. ఎవరి చిత్రపటం గీయాలంటున్నారు? అది తెలుస్తుంది ఇప్పుడే. ఆదాబ్, దిలావర్ ఖాన్ గారు వచ్చారు. చాలా సంతోషం, వెళ్ళి తీసుకురా. తమరు నన్ను రమ్మన్నారా మహామంత్రి గారు? అవునండి దిలావర్ ఖాన్ గారు, నేనే కబురు పెట్టాను మీకు. నిన్నిక్కడికి రమ్మన్న కారణం ఏమిటంటే నువ్వు ఇవాల్టి నుంచి బక్షిబానికి సేవ చేయనక్కర్లేదు. నేను నిన్ను రుకయ్యా బేగం దగ్గరికి, అంటే విశిష్ట బేగం దగ్గరికి పంపిస్తున్నాను. వెళ్లి వారికి సేవ చేయి. ఎల్లా, ఈ సేవకుడేదైనా తప్పు చేశాడా హుజూర్? అర్థం కాలేదా నీకు దిలావర్ ఖాన్? నీకు చెప్పిన పని చెయ్యి. బక్షీబాను సేవకి నేను ఒక కొత్త దాసిని నియమించాను. తనకి నీకంటే మంత్రసాని పని బాగా తెలుసు, అందువల్ల నీకేం చెప్పానో అది చెయ్యి. ఇదిగో ఇప్పుడు తక్షణమే దిలావర్ ఖాన్ ని రుకయ్యా బేగం దగ్గరికి తీసుకువెళ్ళు. వెళ్ళు. షహన్ షా గారు నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు ఈవిడ కూడా అక్కడే ఉంది. దీన్ని బట్టి చూస్తే షహన్ షాకి నా మీద తప్పకుండా అనుమానం వచ్చేసినట్టుంది. దిలావర్ ఖాన్, నేను నీకేం చెప్పాను? చిత్తం హుజూర్. తబస్సుం, ఇతని చిత్రపటమే నువ్వు గీవల్సింది. మహామంత్రి గారు, ఒకటి నాకు అర్థం కావడం లేదు. మీరు ఒక నపుంసకుడి చిత్రపటం ఎందుకు గీయించాలనుకుంటున్నారు? తబస్సుం, నువ్వు నన్ను ముఖాముఖి చూడటం ఇదే మొదటిసారి కాదు. అందుకని నీకు చెప్పిన పని చెయ్యి. ఈ మహామంగకి ఎవరైనా సలహాలు చెప్పారంటే అస్సలు ఇష్టం ఉండదు. కేవలం నేను చెప్పిన పని మాత్రమే చెయ్యి. వాడి చిత్రపటాన్ని గీయి పని ఆరంభించు. చిత్తం హుజూర్.
ఈ చిత్రపటం ఎంత గొప్ప పనులు చేస్తుందో, ఈ చిత్రపటం జోధా బేగం జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో ఏమో. ఇక జోధా బేగం జీవితాన్ని అల్లకల్లోలం చేస్తే ఈ చిత్రపటం నా జీవితంలో ప్రశాంతత తీసుకొస్తుంది. ఈ 4 నగలు నా కోసం ఉంచుకున్నాను. మిగతా వాటిని సలీమా బేగంకి బక్షిబానుకి పంపించే. చిత్తం బేగం సాహెబా, కానీ వీటిలో జోదా బేగం గారికి మీరేం ఇవ్వటం లేదా? ఏది ఏది ఇంకోసారి అడుగు. నీకేమైనా చెవుడుందా? నేనసలు జోదా బేగం పేరు ఎత్తేనా? ఎత్తలేదు కదూ. అంటే నేను చెప్పిన పనేదో నువ్వు చెయ్యి చాలు. పో ఇక్కడి నుంచి. ఆదా బేగం సాహెబా, మహామంత్రి గారు దిలావర్ ఖాన్ని మీకు సేవ చేయడానికి పంపించారు. ఓహో, ఇతనేనన్నమాట జోదా బేగం రాత్రిపూట రహస్యంగా కలుస్తున్న రాజపుత్ర వంశస్థుడు. తేల్చేద్దాం. రా దిలావర్ ఖాన్, ఇవాటి నుంచి నువ్వు నాకే సేవలు చేయాలి. నేను ఎప్పటినుంచో నీకోసం ఎదురు చూస్తున్నాను. అంటే నీ గురించి మహామంగ గారు బక్షిబాను ఎంతగానో ప్రశంసించుడే నేను చాలాసార్లు విన్నాను. ఏది చూద్దాం నీ సామర్థ్యత ఏంటో. నాకు కొంచెం అలసటగా ఉంది. కొంచెం నా కాళ్ళు పట్టు. వీడు గనక రాజపుత్ర వంశస్థుడైతే నా కాళ్ళు ఎన్నటికీ తాకబోడు. చావనైనా చస్తాను కానీ ఒక మొగలై జాతి వాళ్ళ కాళ్ళు మాత్రం తాకను. వినిపించలేదా నీకు? నా కాళ్ళు పట్టమని. నా కాళ్ళు పట్టు. దయచేసి క్షమించండి హుజూర్, నేను తమరి పాదాలని తాకూడదు. నువ్వు విశిష్ట బేగం ఆదేశాలని కాదంటున్నావు. లేదు హుజూర్, నాకంతటి ధైర్యం కూడా ఉంటుందా? కానీ తమరి కాళ్ళు తాగ్గల సాహసం మాత్రం నేను చేయలేను హుజూర్. షెహన్షా గారి బేగంకి దూరం నుంచే సలాం చెయ్యని ఆ ఇమ్రాన్ ఖాన్ నాతో చెప్పి మరీ పంపించాడు. ఈ రాజపుత్రుడు చాలా తెలివైనవాడు. కాళ్ళు పట్టకుండా ఉండడానికి చాలా మంచి సాకే చెప్తున్నాడు. పోనీలే, ఆ జోదా బేగం నీకు పరిచయమేగా? ఏమన్నారు? అరే, నువ్వలా ఉలిక్కిపడ్డావి దిలావర్ ఖాన్. నేనడిగిందేంటంటే నువ్వు జోదా బేగం నీ భవనంలో చూసావు కదా అని. ఇక్కడ చాలా మంది ఆవిడ్ని పొగుడుతూ ఉంటారు, మరి నువ్వేమంటావు అని. కానీ హుజూర్, వారిని కలుసుకునే అదృష్టం నాకింకా కలగనే లేదు. నేను విన్నంత వరకు ఆవిడ చాలా దయగలవారట. నువ్వు ఎంతకాలం ఇలా నీ గురించి నిజం కప్పిపుచ్చుకోగలవో నేను చూస్తాను. ఏదో ఒక రోజు అందరి ముందు నీ బండారం బయటపడుతుంది. ఆదాబ్ జలాల్. ఆదాబ్ పెద్దమ్మగారు. మీరు ఎందుకింత కంగారుగా ఉన్నారో ఏంటో మాకు చెప్పగలరా? జలాల్, మీకా నపుంసకుడు జ్ఞాపకం ఉన్నాడా? అదే దిలావర్ ఖాన్. మాకు జ్ఞాపకం ఉన్నాడు. మీరు తన మీద నన్ను ఒక కన్ను వేసి ఉంచమన్నారు. ఇప్పుడు చాలా పెద్ద సంగతి బయటపడింది జలాల్. అదేమిటో చెప్పండి. మీరేం కనుక్కున్నారో చెప్పండి. జలాల్, నాకు పెద్దమ్మ, ఇది దిలావర్ ఖాన్ చిత్రపటమే. దీని ద్వారా మీరు ఏం రుజువు చేయదలిచారు? జలాల్, మీరు కొంచెం ఈ చిత్రపటాన్ని బాగా గమనించండి. మీకితని మొహం తెలిసిన మొహంలో అనిపించటం లేదా? వెళ్ళు, నా కోసం హుక్కా తీసుకురా. వెళ్ళు. ఏంటిది? దీన్ని హుక్కా అంటారా? ఇలాగైనా హుక్కా సిద్ధం చేయడం? నేనింకా నీకు అన్ని తెలిసేమో అనుకున్నాను. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి ఒక దాసిని వెంట పెట్టుకుని రా. అలాగే నగలు తీసుకెళ్లి జోదా బేగం గారికి ఇచ్చిరా. ఇప్పుడిక మహామంగ ఎత్తుగడ తప్పకుండా ఫలిస్తుందనుకుంటాను. అది కాదు పెద్దమ్మ, ఇది దిలావర్ చిత్రపటమే. దీని ద్వారా మాకేం గుర్తొస్తుంది? మిమ్మల్ని వేడుకుంటున్నాను, కొంచెం మీరు గట్టిగా ఆలోచించి చూడండి, గమనించండి. పెద్దమ్మ, మీరు చెప్పదలుచుకుందేదో స్పష్టంగా చెప్పండి. పర్వాలేదు, నేను తమరి ఇబ్బందిని ఇప్పుడే తొలగించి వేస్తాను.